వెల్కమ్. కొటేషన్ బిహైండ్ ది స్టోరీ. కొటేషన్ వెనక స్టోరీ. ఆలోచన అనే శీర్షిక కింద మనం మరో కొటేషన్ చదువుకుందాం. ఆ కొటేషన్ ఏమిటి అంటే, ఆలోచించిన కొద్దీ పదును తేరేది మనిషి మెదడు. ఆలోచిస్తే ఏమవుద్ది? పనులు అవుతాయి. ఆలోచనలు ఒక కొలిక్కి వచ్చి ఎన్నో పనులు అవుతాయి. ఇది మనకు బయటకు కనపడేది, లోపల ఉండేది, లోపల జరిగేది, బయటకు కనపడే పని ఇంతే. కానీ ఇంకొక లాభం ఏముంటుంది? మనం ఎంత బాగా ఆలోచిస్తే మన మెదడు అంత పదును తీరుతుంది. ఇందాక మనం ఆయుధాల గురించి మాట్లాడుకున్నాం. ఏది శక్తివంతమైన ఆయుధమే అంటే, అన్ని ఆయుధాల కంటే కూడా ఆలోచించడమే శక్తివంతమైన ఆయుధం అనుకున్నాం. ఇప్పుడేమనుకుంటున్నాము? మనం ఎంత ఆలోచిస్తే మన మెదడు అంత పదును తీరుతుంది అని మళ్ళీ మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం. స్వల్పమైన తేడా ఉంటుంది ఆ కొటేషన్కి. అంటే ఆలోచన మీద రాసిన కొటేషన్లన్నీ కూడా స్వల్పమైన తేడాలతో వస్తూ ఉంటాయి ఈ కొటేషన్లన్నీ. కనుక మనిషి ఆలోచిస్తే మెదడు పదును తీరుతుంది, తుప్పు పట్టదు. పదును తీరడం అంటే అంతకంటే పదునుగా, అంతకంటే దాని ఆయుధం, దాని తెంపే సామర్థ్యం పెరుగుతుంది అని అర్థం అనమాట. అంచేత మనిషి మెదడు, మనం ఆలోచించడం మానేస్తే మెదడు స్తబ్దుగా అవుతుందంటే మెదడు కూడా మొద్దుబారుతుంది. ఆ మెదడు కూడా ఏం చేస్తుంది? బద్ధకం వేసి మనం ఆలోచించడం మానేస్తే మెదడుకు కూడా బద్ధకం వేసి ఏదో అత్యవసరమైన పనులు ఏవైతే చేయాలో వాటికి సంబంధించి అది మాత్రమే పనిచేస్తూ ఉంటుంది. తక్కింది నిద్రావస్థ దశలో ఉంటుంది, ఏదో కొద్దిగా దాని పని చేస్తూ ఉంటుంది. అంచేత మనుషులు మందకొడిగా తయారవుతారు. ఆ మందకొడితనము అక్కడే ఉండదు, అది సమస్త జీవన రంగాల్లోకి కబలించుకుంటూ వస్తూ ఉంటుంది. అంచేత మనం మన నిత్య జీవితానికి ఎంత అవసరమైతే అంత ఆలోచించాలి, చక్కగా ఆలోచించాలి, 4 సార్లు ఆలోచించాలి. ఒకసారి కంటే ఇంకొకసారి ఆలోచించడం మంచిది, ఇద్దరితో డిస్కస్ చేయటం మంచిది. ఇలాగా మన మెథడ్ని మనం ఎంత వాడుకుంటే దాని షార్ప్నెస్ అంత పెరుగుతుంది. అంచేత అప్పుడు మనం ఇందాక చెప్పుకున్నాం, ఐన్స్టీన్ జగద్విఖ్యాత శాస్త్రవేత్త, భౌతిక ఖగోళ శాస్త్రవేత్త. ఆయన్ని 2-3 రకాలుగా పిలుస్తారు. మనం మెదడును ఎంత వాడుకుంటే దాని సామర్థ్యం కూడా అంత పెరుగుతుంది. అది ఈ కొటేషన్ యొక్క ఉద్దేశం. ఆలోచించిన కొద్దీ పదును తేరేది మనిషి మెదడు. మనిషే కాకుండా ప్రాణులన్నీ కూడా అవి ఆలోచిస్తాయి. వాటి మెదడు సామర్థ్యం కూడా పుట్టుక నుంచి మధ్య వయసు దాకా వాటి మెదడు సామర్థ్యం కూడా పెరుగుతుంది. మనిషి మెదడు సామర్థ్యం కూడా బాల్యం నుంచి యవ్వనంలోకి ప్రవేశించి మధ్య వయసులో వచ్చేదాకా కూడా మనిషి మెదడు తన సమర్థతను పెంచుకుంటాయి. ఆ విధంగానే మనిషి యొక్క ఆలోచనను మనం జీవితాంతం వరకు కూడా మనం ఆలోచించటం, మన యాక్టివిటీస్ని పెంచుకోవటం ద్వారా మెదడు నిరంతరం కూడా చలనంలో ఉండి, తుప్పుపట్టకుండా ఉండి, మజ్జుగా, మన తెలంగాణ భాషలో ఏమంటారు, మజ్జు మనిషి అంటారనమాట. అంటే మజ్జు మనుషులు అంటే ఎక్కువ ఆలోచించరు, వెంటనే స్పందించరు, ప్రతిదీ లేట్గా చేస్తారు. సో ఇదన్నమాట. అంచేత మనం ఆలోచించడం ఎప్పుడైతే తగ్గించుకుంటామో లేదా ఎప్పుడైతే మానేస్తామో మనం కూడా చాలా స్తబ్దుగా అయిపోతాం. ఆ స్తబ్దుగా అవటమే చావుతో సమానం. అంచేత మనిషి మెదడు ఉంది. ఆ మెదడును కూడా మనం దాని పూర్తి సామర్థ్యం మేరకు మెదడును ఉపయోగించుకుంటే ప్రతి మనిషి ఎన్నో పనులు చేస్తారు, గొప్ప గొప్ప ఆలోచనలు చేస్తారు, గొప్ప గొప్ప ఆచరణలకు కూడా వాళ్ళు దిగుతారు. అందువల్ల మన మెదడు ఎంతే ఉండొచ్చు, అది 450 గ్రాములే ఉండొచ్చు, లేదా కాస్త అటు ఇటు ఉండొచ్చు, కానీ అందరికీ అంతే ఉంటుంది. కానీ కొందరు గొప్ప వాళ్ళు ఎలా అయ్యారు, గొప్ప గొప్ప విషయాలు ఎలా కనిపెట్టారంటే వాళ్ళు అట్లాగా ఆ మెదడును వాళ్ళు ఎక్కువ ఉపయోగించుకున్నారని అర్థం. కానీ అదే సామర్థ్యం ఉన్నటువంటి ఇంకో మెదడు ఇంకొక ఆయనకు ఉంటుంది, మరి ఆయన దాన్ని ఉపయోగించుకోడు. ఆయన ఏమి అలాంటి అద్భుతాలు చేయడు, ఆయన జీవితానికి అవసరమైన ఏవి ఆయన ఏం కనిపెట్టాడు. ఎక్కడుంటుందా అంటే ఆ మెదడుని వాడుకోవడంలోనే ఇదంతా ఉంటుంది. మన మెదడును వాడుకుంటే అరిగిపోదు, దాని సామర్థ్యం పెరుగుతుంది. ప్రతిదానికి కొంత సామర్థ్యానికి కూడా లిమిట్ ఉంటుంది. మన మెదడుకు ఉన్నటువంటి సమర్థతను గుర్తించి మనం దాన్ని పూర్తి వినియోగంలో పెట్టుకోవాలని దీని అర్థం. మనం మరోసారి ఇదే సబ్జెక్టు మీద మనం ఇంకొక కొటేషన్ చెప్పుకుందాం.